ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు లోక్సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు పోలైన ఓట్లను 715 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. రాత్రి 8 గంటల లోపు ఉపరాష్ట్రపతి ఎవరనేది తేలిపోనుంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు లోక్సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు పోలైన ఓటర్లు 715 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టనున్నారు. రాత్రి 8 గంటల లోపు ఉపరాష్ట్రపతి ఎవరు అనేది తేలిపోనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. భారతదేశ ఉప రాష్ట్రపతి పదవికి అత్యంత ఉత్కంఠ పోలింగ్ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు పార్లమెంటు, అటు రాజ్యసభలోని సభ్యులందరూ కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 715 మందికి పైగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు కూడా ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఏదైనా ఒక క్రమంలో అంటే ఉత్కంఠభరిత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత గంట వ్యవధి అంటే 6 గంటలకు నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాదాపు 8 గంటల వరకు కూడా అంటే ఫలితాలు వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి రాధాకృష్ణన్, తర్వాత ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇరు పక్షాల నుంచి కూడా గెలుపు ధీమాను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఎన్డీఏ కూటమికి అనుకూల వాతావరణం కల్పిస్తున్నప్పుడు కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా తమ అభ్యర్థి విజయం సాధిస్తారనే ఒక నమ్మకంతో ఇండియా కూటమి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఎప్పుడూ లేని విధంగా మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈసారి మాత్రం ఒక ఉత్కంఠపడే వాతావరణం మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు దేవిక. అయితే రాజేంద్ర, ఈ ఓట్ల పోలింగ్ ప్రక్రియ ఎప్పటి వరకు జరగనుంది? 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటల తర్వాత ఒక గంట వ్యవధి తర్వాత 6 గంటలకు 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అంటే ఆల్మోస్ట్ 2-3 అవర్స్ లో ఆ ఫలితాలు మొత్తం కూడా వెలువడే అవకాశం ఉంది. దాదాపుగా అందరు సభ్యులు కూడా అందుబాటులో ఉండటం వల్ల ఇన్ టైంలోనే ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 80% ఎబో ఓటింగ్ జరిగింది కాబట్టి మిగిలిన 15% ఓటింగ్ కూడా ఇన్ టైంలోనే పూర్తయి ఇన్ టైంలోనే ఆ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. 5 గంటల వరకు మాత్రం పోలింగ్ టైం ఉంది. దాని తర్వాత కౌంటింగ్ 6 గంటల కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. 8 వరకు కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు సరైన మోతాదులో యూరియా లభించక రైతులు నిరసనలు చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ కార్యాలయాల వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తూ వేకుజాము నుంచే క్యూ లైన్లో నించుంటున్నామని రైతులు వాపోయారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు.
వచ్చిన ఏరియా కోసం ఇక ఆడోళ్ళకి ఇస్తుండ్రు అని ఇప్పుడు లైన్లోకి వచ్చి ఆడోళ్ళకేమో ఆధార్ కార్డు పెట్టిండ్రు, మాకేమో పాస్బుక్ పెట్టిండ్రు. ఆడోళ్ళు ఉట్టి వచ్చి లైన్ లేడుతున్నారు, మగపిల్లలు తోలుకొచ్చి ఇద్దరిని ముగ్గురిని డబల్ తోలుకొచ్చి పెడుతున్నారు ఆడోళ్ళని. మాకేమో పాస్బుక్ అడుగుతున్నారు, మాకు ఏరియా చిక్కలేదు. ఆడోళ్ళకు కూడా ఆధార్ పాస్బుక్ పెట్టాలి, లేదంటే రిటర్న్ తోలియాలి వాపస్. వాళ్ళతో పాస్బుక్ ఉంటే తెచ్చి చూపెట్టమని మాలాక మా పాస్బుక్ చూపెడితే మాలో చూపెట్టమని, మాతో పాస్బుక్ జిరాక్స్ ఉంది కదా వాళ్ళ పాస్బుక్ తెచ్చి చూపించి తీసుకుపోమని అడవిలోనే. అంతే వాళ్ళు లేకుండా వాళ్ళకు పాస్బుక్ లేదు అని చెప్పి ఆధార్ కార్డు తెచ్చి నిలబెడతారు, ఎవరిని తోలుకొచ్చి నిలబెట్టి తోలుకొచ్చిపోతున్నారు, తీసుకుపోతున్నారు. మండలకు 10 లారీలు తోలియాలి. 90 పనులు చేస్తామని మాట్లాడతారు. 90 వాగ్దానం. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సీన్ చూడలేం మనం. కానీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పోలీసులను పెట్టి యూరియా బస్తీలు పంచే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క అధికారులకు వచ్చిన సంగతి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయింది తెలంగాణ. 2 సంవత్సరాలలో దాదాపు 600 మంది రైతులు చనిపోయిన ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో. మరి ఈరోజు యూరియా దొరకకపోవడం, సరైన సమయానికి రైతు బంధు రాకపోవడం, 24 గంటలు ఉచిత కరెంట్ అని దాన్ని తుంగలో దొక్కి మరి సమయానికి నీళ్లు వదలకుండా మరి అనేక రకాల రైతులకు ఇబ్బంది పెడుతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఒక్క రైతు కూడా ఆందోళనకారులు. దీంతో భద్రతా బలగాలు గట్టిగానే స్పందించాయి. ఇక సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది మరణించారు, వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ ఓలీ ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం సహా మంత్రుల నివాసాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేజారిపోయింది. దీంతో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు హోంమంత్రి రాజీనామా చేసిన ప్రజలు నిరసనలు ఆగకపోవడంతో ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్టు సమాచారం. కాగా పదవికి రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలీని ఆర్మీ రహస్య ప్రాంతానికి తరలించింది. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.